దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా మనల్ని కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ప్రార్థనలో విశ్వాసంతో ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే ఇది ఆ దేవుని నమ్మదగిన తనం. ఈరోజు మన అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయంటే ఆ దేవుని కరుణ. ఈరోజు మనం భోజనం చేయడానికి ఆహారం మనకు అందుబాటులో ఉందంటే ఆ దేవుని కృప. ఈరోజు మనం ఒక ఉద్యోగం కలిగి ఉన్నాము, మనల్ని పోషించుకోగలము, ఇతరులను కూడా పోషించగలిగిన పరిస్థితిలో ఉన్నామంటే దేవునికి మన పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. మనలో మనము కలిగి ఉన్నది అంతా కూడా ఆ దేవుడు మనకిచ్చిన దానమే. ప్రియులారా, మరి దేవుడు మనకు అన్నీ అనుగ్రహించి మనము ఆ దేవుడికి మహిమకరంగా ఉండడానికి ఏమి చేస్తున్నామో అని గమనిస్తూ ఉంటాడు. 11వ కీర్తన 4-5 వచనాల్లో మనం చదువుతున్నాం. స్వర్గాధిపతి అయిన దేవుడు ఆకాశమును సింహాసనంగా చేసుకొని కూర్చున్న దేవుడు నరులందరినీ కూడా గమనిస్తూ ఉంటాడంట. అందరూ చేసే పనులను చూస్తూ ఉంటాడంట. కానీ కొన్నిసార్లు మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు, దైవ భయము కలిగిన వాళ్ళు, దేవుని చిత్తంలో ఉన్నవాళ్ళు, సజ్జనులు, వాళ్ళ శ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు ప్రియులారా, కొన్నిసార్లు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితపు పునాదులే కదిలించబడుతున్నాయా అన్నటువంటి పరిస్థితులు కూడా ఎన్నోసార్లు మనం ఎదుర్కొని ఉంటాం. అలాంటి పరిస్థితులను ఇతరుల జీవితంలో మనం గమనించి ఉంటాం. ఒక గృహానికి పునాది చాలా అవసరం. పునాది లేకపోతే ఆ గృహము, ఆ యొక్క నిర్మాణము అలా నిలబడదు. ప్రియులారా, చూడండి, మన కుటుంబంలో మనం ఎవరోని నమ్ముకొని ఉన్నామో, మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేసినప్పుడు మన జీవితపు పునాది కదిలిపోయిందా అని అనిపిస్తుంది. మనం ఉద్యోగం చేసే స్థలాల్లో ఎవరెవరి మీద మనము ఆనుకొని ఉంటామో వాళ్ళే మన మీదకి వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉన్నప్పుడు మన జీవిత పునాది, మన ఉద్యోగపు పునాదులు కదిలించబడుతున్నాయా అని అనుకొని ఉంటాం. ఎక్కడెక్కడ ఎవరెవరిని మనం నమ్ముకొని ఉంటామో వాళ్ళు మన మీదకి వ్యతిరేకంగా మారినప్పుడు ఆ పరిస్థితి ఏం జరుగుతుందో తెలియక ఇక మన జీవితము ముందుకు కొనసాగుతుందో లేదో అన్న పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఎక్కడికో పారిపోవాలేమో, ఇక ఆ స్థలములో మనము ఉండలేమో. అలాంటి పరిస్థితి కలిగినప్పుడు 11వ కీర్తన 1-2 వచనాల్లో చూడండి, ఎక్కువ పెట్టిన పక్షి వలె ఎక్కడికి నేను పారిపోవాలి? బాణము సంధించబడుతూ ఉన్నప్పుడు ఏ కొండలకు, ఏ గుహలకు నేను పారిపోయి నన్ను నేను కాపాడుకోవాలి? సజ్జనుల యొక్క పునాదులు కదిలించబడుతూ ఉన్నట్లుగా ఉన్నప్పుడు సజ్జనులు ఏమి చెయ్యగలరు అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రియులారా, చూడండి, గోలియాతు ముందు నిలబడ్డానికి రాజైన సౌలుకు ధైర్యము లేదు. కానీ ఎలుగుబంటులను, సింహాలను చీల్చిన దావీదు తన శక్తి మీద తను ఆధారపడి ఆ గోలియాతు ముందు నిలబడలేదు. కానీ స్వర్గాధిపతి అయిన దేవుడు, స్వర్గంలోని అన్ని యొక్క వారందరికీ కూడా బలమునిచ్చే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా గొర్రెలను కాపాడుకోవడానికి నాకు బలమునిచ్చాడని దేవుని మీద ఉన్న నమ్మకంతో గొలియాతుని అతడు చీల్చి చెండాడినప్పుడు చూడండి, అతడు వెళ్ళిన ప్రతి యుద్ధంలో విజయముతో తిరిగి వచ్చినప్పుడు ఆ ఇశ్రాయేలు వనితలు పాడిన పాట, సౌలు 1000 మందిని చంపెనో, దావీదు 10,000 మందిని చంపెనో. వారు ఏమి చూశారో దాని గురించే దేవుడికి వందనాలు తెలియచేస్తున్నారు. కానీ దావీదు ఆశీర్వదింపబడము గమనించిన సౌలు ఇప్పుడు అన్ని తన దగ్గర ఉన్నాయి, అన్నీ కూడా దావీదు దగ్గర ఉన్నాయి, ఒక రాజ్యాధికారము తప్ప ఈ రాజ్యాధికారము కూడా నా నుండి దావీదు
తీసివేసుకుంటాడేమో అని భయపడి, చూడండి ప్రియులారా, ఆ అసూయ అనే దుర్బుద్ధి అతనిలోనికి ప్రవేశించినప్పుడు సౌలు దావీదును చంపడానికి మరలా ప్రయత్నిస్తున్నాడు. ఆ పరిస్థితిని గుర్తుపట్టిన దావీదు తన స్నేహితుడైన యోనాతానుతో చెప్పుకున్నప్పుడు, ఏ కుమారుడైనా తండ్రి యొక్క చెడ్డ గుణాన్ని అవును అని చెప్పడు కదా చూసేంతవరకు. లేదు, నా తండ్రి మంచివాడు, నీకేమీ అలా చెయ్యడు, నీవు కదా గొల్యాతు ముందు నిలబడి నా తండ్రి యొక్క పేరుని నిలబెట్టింది, అలా చెయ్యడు అన్నప్పుడు, అయినా కూడా నేను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నేను కనుక్కుంటాను నా తండ్రి పరిస్థితి నీ గురించి ఎలా ఉందో, నువ్వు అప్పటి వరకు దాగుకో అని చెప్పి యోనాతాను తన తండ్రి దగ్గర దావీదు గురించి మాట్లాడినప్పుడు, దావీదు మీద సౌలుకున్న కోపాన్ని గుర్తించిన యోనాతాను, నిజమే, నిన్ను చంపడానికి మా తండ్రి సౌలు రాజు ప్రణాళికలు వేస్తున్నాడు, నువ్వు దూరంగా పారిపో అని చెప్పాడు. ప్రియులారా, తను ప్రాణంగా ప్రేమిస్తున్న యోనాతాను తన దగ్గరే దావీదు ఉండాలని కోరుకుంటున్నప్పటికీ, చూడండి ఎన్నిసార్లు సౌలు రాజు దగ్గర నుంచి దూరంగా పారిపోయి కొండల్లో, గుట్టల్లో, మైదానాల్లో ఇతర రాజుల దగ్గర తలదాచుకుంటున్నప్పుడు, సౌలు రాజుని చంపడానికి, తన్ను వెతుక్కొని తనను చంపడానికి వస్తున్న సౌలు రాజుని చంపడానికి దేవుడు దావీదుకి పరిస్థితులను కలగజేశాడు, అవకాశం ఇచ్చాడు. అయినప్పటికీ దైవ భీతి కలిగిన దావీదు, సజ్జనుడైన దావీదు వచ్చిన అవకాశము దేవుడు ఇచ్చాడేమో అని ఉపయోగించుకొనకుండా, దావీదు చుట్టుప్రక్కల ఉన్న తన యొక్క సైనికులు అంటున్నారు, నువ్వు ఒక్క అవకాశం మాకు ఇస్తే ఒక్క పోటుతో సౌలు రాజును మేము చంపేస్తాము, ఇక నీకు అడ్డు లేకుండా చేస్తాము, మన పరిస్థితి మెరుగవుతుంది, ఇలా నువ్వు కొండలు గుట్టలు పట్టుకొని తిరగవలసిన పరిస్థితి నుంచి నీకు విడుదల కలుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా, ప్రియులారా, శారీరకంగా అది ఎంతో మంచి సులభంగా దాన్ని అతడు తీసుకోగలడు, మంచి పరిష్కారం. అయినప్పటికీ సజ్జనుడైన దావీదు చేసిన పనేంటి చూడండి. ఒక అభిషిక్తుని మీద చెయ్యి వేసుకోవడానికి మనకి ఎంత ధైర్యం. అభిషిక్తుని మీద నేను ఎప్పటికీ కూడా చెయ్యి వేయను, మిమ్మల్ని వేయనియ్యను. మరలా దేవుడు ఆ పరిస్థితి కలిగించి అవకాశం కలిగించినప్పటికీ కూడా సజ్జనుడైన దావీదు దాన్ని తన సొంతం కోసం ఉపయోగించుకొనకుండా, చూడండి, సౌలు యొక్క సైన్యాధిపతితో మాట్లాడుతున్నాడు, నేను రాజు యొక్క పానపాత్రను తీసుకుని వెళ్ళాను, అంగి అంచును కత్తిరించుకొని వెళ్ళాను, రాజును కాపాడవలసిన వాడవు, నీవు ఏమి చేస్తున్నావు, ఎందుకు రాజును సరిగ్గా కాపాడడం లేదు, వాళ్ళనే నిందిస్తున్నాడు. ప్రియులారా, చూడండి, సౌలు రాజు దావీదును చంపాలని చూస్తున్నాడు, కానీ సౌలు రాజు యొక్క కుమారుడే యోనాతాను, దావీదు యొక్క స్నేహితుడు, అతన్ని కాపాడుతున్నాడు. సౌలు రాజు యొక్క కుమార్తె దావీదు యొక్క భార్య మీకాలు అతన్ని కాపాడుతుంది. ఆ గదిలో నుండి, కిటికీ నుండి అతన్ని బయటికి పంపించేసి తన సొంత తండ్రి తన భర్తను చంపాలని చూస్తున్నప్పుడు దావీదు ఎంత సజ్జనుడో తెలుసు కాబట్టి తండ్రికి కూడా అడ్డంగా నిలబడి తన భర్తను, సజ్జనుణ్ణి కాపాడుకుంటుంది. ప్రియులారా, ఈ లోకంలో మనం ఎన్నోసార్లు పరిస్థితులు ఎదురైనప్పుడు నేను మంచిగా ఉన్నాను కదా, అన్నీ మంచిగా చేస్తున్నాను కదా, ఎందుకిన్ని శ్రమలు, ఎందుకిన్ని బాధలు, ఎందుకు నా మీదే అందరూ కుతంత్రాలు చేస్తున్నారు అన్న పరిస్థితులు మనకి ఎదురు కావచ్చు. సజ్జనులకు కష్టాలు నష్టాలు రావని ఎక్కడా లేదు ప్రియులారా. కానీ సజ్జనుడు అలాంటి శ్రమలు కలుగుతున్న పరిస్థితులలో మొదట ధర్మశాస్త్రంలో దేవుడిచ్చిన ఆజ్ఞలకు బద్ధుడుగా జీవించడానికి నేర్చుకోవాలి. ఆకాశంని సింహాసనం చేసుకుని ఉన్న దేవుడు, నేను ఇలాంటి పరిస్థితులలో నేను కూడా అవినీతిగా కార్యాలు చేస్తున్నానా, నీతిగా దేవుడికి ధర్మబద్ధంగా కార్యాలు చేస్తున్నానా గమనిస్తూ ఉంటాడన్న సూత్రాన్ని మొట్టమొదట మన హృదయంలో పదిలపరచుకోవాలి ప్రియులారా. అన్యాయంగా తన్ను చంపడానికి చూసిన సౌలు రాజును చంపాలని అవకాశం వచ్చినప్పటికీ కూడా ప్రయత్నించకుండా అభిషిక్తుని మీద నేను చేయి వేసుకోను అని ప్రియులారా దేవునికి ఇచ్చిన ఆజ్ఞలకు బద్ధుడై దావీదు జీవిస్తూ ఉన్నాడు. రెండవది, దేవుడు ఎంత పవిత్రుడో
నేను కూడా అంత పవిత్రంగా ఉండాలంటే దేవుని సన్నిధితో నేను నిలబడాలి. నా సొంత శక్తి ద్వారా నేను సజ్జనుడిగా ఉండలేను. దేవుని కృపలో నన్ను నేను కాపాడుకోవాలని దేవుని సన్నిధికి పరిగెత్తి కీర్తనలతో తన్ను తాను దేవుని సన్నిధితో నింపుకుంటున్నాడు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా యేసు ప్రభువు పునరుత్థానుడు అయినప్పటికీ కూడా చూడండి, యేసు ప్రభు పునరుత్థానుడైన ఆ సంగతిని జరిగినప్పుడు కూడా మనము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. అది సత్యమైనప్పటికీ దేవదూతలే కనపడి ఆయన పునరుత్థానుడు అయ్యాడని సాక్ష్యం చెప్తున్నప్పటికీ, ఆ సాక్ష్యాన్ని కన్నులారా చూచిన స్త్రీలు, చెవులారా విన్న స్త్రీలు దానికి సాక్ష్యం చెప్తున్నప్పటికీ దాన్ని ఒక అబద్ధంలాగా చిత్రీకరించి డబ్బులు ఇచ్చి ఆయన యొక్క దేహాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని దాచిపెట్టి ఇదంతా ఒక కథలాగా చేశారని వదంతులు వస్తున్న ఆ పరిస్థితులలో ఎంతమంది దాన్ని నిజంగా స్వీకరించారో, ఎంతమంది ఆ అబద్ధాన్ని స్వీకరించారో. ప్రియులారా, మనము చివరి కాలంలో ఉన్నాం. మన విశ్వాసాన్ని కాపాడుకోవలసిన కాలంలో ఉన్నాం. చూడండి, అందుకని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉన్నావని ఎవరెవరైతే అనుకుంటున్నారో వారు చివరి వరకు నిలకడగా ఉండడానికి ప్రయత్నించండి అంటున్నాడు. పేతురు భక్తుడు తన 2వ లేఖలో 3వ అధ్యాయంలో అంటున్నాడు, ఈ లోకంలో చివరి రోజుల్లో 1-2 వచనాల్లో మనం చదువుతున్నాం, ఎన్నెన్నో కుట్రలు కుతంత్రాలు చేసేవాళ్ళు వస్తారు, ఎన్నెన్నో అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు వస్తారు, ఎంతమంది రక్షణ సువార్తకు వ్యతిరేకంగా బోధనలు చేసే వాళ్ళు కూడా వస్తారు. కానీ అలాంటి కట్టుకథలు అన్నీ వింటున్నప్పుడు మీరు రక్షణ సువార్త మీదనే మీ దృష్టిని కేంద్రీకరించాలి. 17వ వచనంలో అంటున్నారు, మీరు వాటన్ని కట్టుకథలు వింటున్నప్పుడు రక్షణ సువార్త మీద మీ దృష్టిని పెట్టి మీరు నిలకడగా ఉండడానికి జాగరూకులై ఉండండి అంటున్నాడు. ప్రియులారా, ఈ లోకంలో అద్భుతాల వెంట వెళ్ళే వాళ్ళు ఉంటారు. అద్భుతాలు ఉంటే చాలు, వాళ్ళు రక్షణ సువార్త చదువుతూ ఉన్నప్పుడు కొన్ని శ్రమలు వాళ్ళకి ఎదురు కాగానే, శ్రమలు వద్దు, మాకు అద్భుతాలు జరిగితే చాలు, ఈ శ్రమల నుంచి బయటికి వస్తే చాలు, వాళ్ళు ఎవరైనా మేము వాళ్ళని అంగీకరిస్తాము, వాళ్ళు వెంట వెళ్తాము అన్న రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ లోకం అశాశ్వతమైనది. మన ఆత్మను రక్షణ అనే వస్త్రంతో కప్పుకున్న మనము చివరి వరకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆ రక్షణ మీదనే మన దృష్టిని పెట్టి, కల్వరి ప్రేమ మీద మన దృష్టిని పెట్టినప్పుడు, ఆ ప్రభువు మీద మన దృష్టిని పెట్టి సజ్జనులుగా జీవించడానికి మనం ప్రయత్నించినప్పుడు, మన జీవితపు పునాదులే కదిలించబడుతూ ఉన్నప్పుడు, మన ప్రాణత్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా చూడండి, పౌలు భక్తుడు రోమా పట్టణానికి ప్రయాణం చేస్తూ, ఇది నా చివరి ప్రయాణమేమో, అక్కడ నేను ప్రభువునకు సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ పరిస్థితులన్నీ కూడా నాకు సహకరించకపోవచ్చు, ప్రభువు కొరకు నేను నా ప్రాణ త్యాగము చేయడానికైనా నేను సిద్ధంగా ఉంటాను అని పరిసయ్యులు, ఇతర వాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులు అతని మీద అన్ని రకాల నేరాలు మోపుతున్నప్పటికీ కూడా తను దమస్క ప్రాంతంలో ప్రభు యేసు యొక్క స్వరాన్ని వినడము, ఆ స్వరానికి సాక్ష్యంగా నిలబడడానికి తన ప్రాణాన్ని కూడా, జీవితపు పునాదులు కదిలించబడుతున్నప్పటికీ కూడా సత్యానికి సాక్షిగా నిలబడిపోయాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనమందరం కూడా ఆ పరిస్థితిలో ఉన్నాం. సత్యానికి సాక్ష్యంగా నిలబడడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రతి క్షణము ఏ పరిస్థితుల్లోనైనా రక్షణ అనే వస్త్రాన్ని కప్పుకున్న మనము జీవితపు పునాదులే కదలబడుతున్నప్పటికీ కూడా ఆకాశం నుంచి మనల్ని చూస్తున్న దేవుడు, నీతిగా మనకి న్యాయం చెప్పే దేవుడు, దుష్టులను సంహరించే దేవుడు మనకి తగిన బలాన్ని ఇస్తారు. కాబట్టి అన్ని పరిస్థితులలో కల్వరి వైపు చూద్దాం, ఆ ప్రభువు నుండి పరిష్కారాన్ని పొందుదాం, ప్రభువులో సత్యములో మనల్ని మనము స్థిరపరచుకుందాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధులైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఈ లోకంలో సజ్జనులు ఈ లోక పరిస్థితులను చూసినప్పుడు నాయన నీకు దూరంగా వెళ్ళే పరిస్థితులు ఎన్నో వస్తున్నప్పటికీ కూడా సత్యమును ప్రభువా నాయన మా కన్నుల ముందు పెట్టుకున్నప్పుడు, యేసయ్య మీరు చూపించిన మార్గంలో నడవడానికి నాయన ఇరుకైన మార్గంగా అది ఉన్నప్పటికీ కూడా అయ్యా నీ మీద కన్నులు పెట్టి
మా ప్రతిరోజు సిలువను ఆలింగనము చేసుకుని మమ్మల్ని మేము తృణీకరించుకొని మిమ్మల్ని అనుసరించే కృపను మా అందరికీ దయచేయండి ప్రవ్వా. రక్షణ వస్త్రాన్ని మేము కోల్పోకుండా ప్రవ్వా, జీవ కిరీటాన్ని పొందే వరకు కూడా తండ్రి, మా జీవిత పునాదులు నాయన కదలబడినప్పటికీ కూడా నీతిగల న్యాయాధిపతి అని ఆ దేవుని మీద దృష్టిని పెట్టడానికి మాకందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియ సహోదరా, దేవుడు అనుమతి లేనిదే మన తల నుండి ఒక వెంట్రుక కూడా క్రింద పడదంటే అన్ని పరిస్థితులలో దేవుడు మనల్ని ఎత్తి పట్టుకుంటారు. కాబట్టి ధైర్యంగా అన్ని పరిస్థితులను ఎదుర్కొందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.